ఎస్. పాస్టర్ అభినవ్ దర్శన్ మనం అందరం కూడా చూసాం. అసలు మొత్తం డ్రామా, యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం కూడా ఆయనే అనమాట. సో ఇదే అంశం పైన మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఈయన చేసినటువంటి మొత్తం తతంగా. సో దీనికి సంబంధించి చాలా మంది పాస్టర్స్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇతని గురించి. అదే తరుణంలో మనకి తెలంగాణ ఉద్యమకారులు ఒకరైతే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నవీన్ కుమార్ మేడం, డాక్టర్ నవీన్ కుమార్ కొలకలూరి. యా సార్. సార్ మొత్తం కూడా ఈ తతంగం మొత్తం మీరు చూసారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు, ఎందుకు అసలు ఇదంతా కూడా ఇతను చేయాల్సి వచ్చిందని అంటారు మీరు? అంటే గత 4 రోజుల క్రితం మేడం అతను అభినయ్ దర్శన్ అనేటువంటి అతను ఏమన్నాడంటే నాకు ప్రాణహాని ఉంది అని ఒక నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధ యూట్యూబ్ ఛానళ్లలో చెప్పడం జరిగింది. తర్వాత అది చెప్పినటువంటి 2-3 రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ అది వాస్తవమో అవాస్తవమో మీరు చూడలే, నేను చూడలే, ఓకేనా. కాకపోతే ఏంటంటే మనం ఈ విధ ఛానళ్లలో రావడం మనం అందరం చూసినాం. కానీ దీని మీద నిజ నిర్ధారణ కమిటీని వేసి దీనిని పోలీసు వారు, హోంశాఖ వారు వీళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగించాలి. ఫస్ట్ ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా అతనిది ఒకవేళ తప్పే అని తేలితే అతన్ని శిక్షించాలి. ఆ శిక్ష కూడా 4 గోడల మధ్య కాదు, బహిరంగంగా శిక్షించాలి. ఎందుకంటే ఇంకొకళ్ళకి అలా చేయాలంటే భయం ఉండాలి. ఎస్, మనం అలా మాట్లాడుకున్నట్లు అయితే గనక ఇంతకుముందు మనం చూసాం ప్రవీణ్ పగడాల గారి మరణం అనంతరం కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ఇష్యూలో. కానీ ఆ తర్వాత నుంచి ప్రతి చోట పార్టిసిపేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ పాస్టర్ల అంశం కానీ మొత్తం క్రిస్టియాలిటీ అంశం కానీ. కానీ ఇప్పుడు ఇతను చేసినటువంటి మొత్తం తతంగం ఏదైతే ఉందో ఒక క్రిస్టియాలిటీకి ఒక మచ్చ తీసుకొచ్చినట్టు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మొత్తం క్రిస్టియన్స్కి మీరు ఏం చెప్తారు దీని గురించి? మేడం, ఇది క్రిస్టియన్స్కి మచ్చ తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవమే. ఇది నిజమైతే, ఇప్పుడు జరిగిన స్టోరీ అంతా నిజమైతే వాస్తవమే. కానీ దీన్ని కంక్లూజన్ మనం చేయలేం మేడం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగినాక వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మనం అగ్రీ అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన వ్యక్తిని చనిపోయిన బండి ఎట్టబడిద్దండి మీద దానిని మసిబూసి మారేడుగా చేసి నిజమని ఒప్పించారు కదా. ఇప్పుడు ఇతనిది కూడా అట్టనే జరగవచ్చేమో. ఒకవేళ ఇతన్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేస్తే అతను ఒప్పుకున్నాడేమో. వీళ్ళు ఈ అన్ని కోణాలలో వీళ్ళు ఆలోచన చేసి నిర్ధారణ చేయాలన్నది నా ఉద్దేశం. అంటే దీనిలో ఇంకా కూడా కోణాలు ఉన్నాయి. అతన్ని బలవంతం మీద ఒప్పించారేమో, అతనే తప్పు చేసినట్టు అని చెప్పేసి అంటారా మీరు? ఖచ్చితంగా అంట. ఇప్పటికే మనం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మొత్తం 24 అవర్స్లోనే ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కూడా తీసుకొచ్చి కెమెరా ముందుకు మాట్లాడించడం జరిగింది. సుఫారీ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అండ్ కాల్ రికార్డింగ్స్ కూడా మనం క్లియర్గా చూసాం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా జరిగింది అనేది. సో ఇది మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఎందుకని ఇంకా కొంతవరకు డౌట్ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మేడం, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని ఇంకొక అతను చూపించినప్పుడు మరి ఇతన్ని కూడా చూపించడానికి ఈ సందేహం ఏంటి? అవునా? అంటే ఇవన్నీ తయారు చేయొచ్చు మేడం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అక్కడ మందు షాపులో మందు కొన్నాడు, అది చూపించారు కదా. మరి తాగింది ఎందుకు చూపిలే? ఆడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక అతన్ని తీసుకొచ్చి దాంట్లో దించారు. అట్లా కూడా దీంట్లో ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి అక్కడ విషయం ఏంటంటే కోడి రక్తము అని అన్నారు అందులో ఆ వీడియోలో. కోడి రక్తం అంటే కోడిని కోసినటువంటి 5 నిమిషాల్లో బ్లడ్ డ్రై అవుతుంది కదా. మరి అట్లా ఉంటది. మరి ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు నిపుణులు ఉన్నారు కదా, వాళ్ళు నిర్ధారణ చేస్తే ఇది అని చెబితే అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా నెమ్మది కలిగింది, నమ్మడానికి ఉంటదంట, ఆస్కారం ఉంటది. అయితే ఇప్పుడు మనం అలా చూసుకున్నా కానీ పాస్టర్లు అందరూ కూడా అతని వ్యక్తిత్వం అలాంటిది. బికాస్ ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇప్పటికి కూడా ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా కొంతవరకు ఫోన్ పేస్, గూగుల్ పేస్ ఇవన్నీ అటాచ్ చేసి మరి డబ్బులు తీసుకున్నారు. క్రిస్టియన్స్ ని మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను పలుమార్లు. మరి ఇలాంటి అంశంలో కూడా ఇతన్ని నమ్మడానికి లేదు. ఇతన్నే కాదు, ఒకవైపు అజయ్ బాబుని కూడా నమ్మడానికి లేదు. ఇక్కడ తెలంగాణలో ఆయన అయితే, ఆంధ్రాలో నేను అని చెప్పేసి అభినవ్ దర్శన్, వీళ్ళిద్దరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం క్రైస్తవులని ఈ విధంగా గుడ్డిగా నమ్మిస్తూ మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఖచ్చితంగా మేడం, అట్లా చేస్తే వీళ్ళని శిక్షించాల్సిందే. చట్టాలు ఉన్నాయి కదా, చట్టాల ప్రకారం వీళ్ళని శిక్షించండి, తప్పులేదు. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎందుకు చేయించుకుంటున్నారు వీళ్ళు? అంటే ఒక చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు, అంతే కదా. సో కాబట్టి వీళ్ళని చట్టం ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిందే. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇక్కడ ఇదే అంశం మీద మనం మాట్లాడుకుంటే మతపరమైన చర్చలు ఏమైనా వస్తున్నాయని అంటే చాలా పెద్ద ఎత్తున అజయ్ బాబు గారు లేదంటే అభినవ్ దర్శన్
అనే చెప్పొచ్చు ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల మరణం జరిగిన తర్వాత. సో దీని మొత్తం మీద కూడా చాలా వరకు క్రిస్టియన్స్ అందరిలో కూడా వీళ్ళ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి కూడా చాలా పెద్ద ఎత్తున. వీళ్ళ వైపు ఎందుకు వస్తున్నాయి అంటారు మరి? అంటే వీళ్ళు తప్పు చేస్తే వస్తాయి మేడం, నేను తప్పు చేసినా నా మీద వస్తాయి. చాలా మంది పాస్టర్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మీద వస్తున్నటువంటి ఈ విమర్శలు ఏ పాస్టర్ల మీద కూడా లేవు. అంటే అదే మేడం, వీళ్ళు తప్పు చేశారని ఇంకా ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తారు, నేను ఆన్సర్ చేయాలి. మరి వీళ్ళు తప్పు చేసినట్టే కదా. అట్టేటప్పుడు వీళ్ళని శిక్షించాలి, కోర్టులో వీళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. ఇంకొకళ్ళు ఇట్లా తయారవ్వకుండా ఉంటారు, భయపడతారు. అదే విధంగా నేను ఇంకొక విషయం కూడా నేనేమంటున్నా అంటే, ప్రతి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి. ఒకటి, ఇప్పుడు యువతల వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అట్లా కాకుండా ఎవరు తప్పు చేసినా కానీ అందరికి ఒకే న్యాయం చేయాలి. అప్పుడు ఇవి చల్లారతాయి. లేకపోతే ఈరోజు మీరు ఒక మాట అంటే నేను ఇంకొక మాట అంటావు. ఇట్లా ఏమవుతుంది అంటే ఈ వ్యవస్థలో చిన్న భిన్నం అవుతుంది, తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఒక మతపరంగానే కాకుండా భగవంతుడి మీద నమ్మకాలు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇలానే మోసం చేశారు అని అనొచ్చు. మరి మొత్తం ఈ వ్యవస్థ వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈ వ్యవస్థ ఏ విధంగా బుద్ధి చెప్పాలంటే మేడం, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నమ్మకంగా ఒక్కొక్క దేవుళ్ళను పూజించుకుంటారు, తప్పులేదు. అది మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి రైట్, ఓకేనా. దానిని భారత రాజ్యాంగం అనేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ రాజ్యాంగాన్ని అమలుపరిస్తే ఇవన్నీ ఉండవు, ఓకేనా. ఇవి అమలుపరచకుండా ఈ పిల్లలకి విద్వేషాలు రెచ్చగొట్టి విధంగా చేస్తే ఇటువంటి వ్యక్తులు తయారవుతారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని అడ్డం పెట్టుకునేగా వీళ్ళిద్దరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభినయ దర్శుడు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో మన అజయ్ బాబు గారు. మరి వీళ్ళకి శిక్ష పడే విధంగా చేయండి. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దోషులుగా చూపించాల్సిందే, వాడు ఎవడైనా కానీ. అయితే అజయ్ బాబు గారు ఏమంటా ఉన్నారంటే మెయిన్ గా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ చాలా మంది పాస్టర్లు వీళ్ళిద్దరు కలిసే ఇది మొత్తం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారని చెప్పేసి చాలా క్లియర్ గా అంటా ఉన్నారు. అంటే మేడం గారు ఒక విషయం, అజయ్ బాబు సంబంధం లేదంటే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరగగానే నన్ను కూడా చంపుతారేమోనని దండం ఎందుకు పెట్టిండు? వీడియో ఉంది కదా అజయ్ బాబుది. మరి అంటే వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఉన్నట్టే కదా, దీంట్లో మనం అంగీకరించాల్సిందే కదా. మరి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అజయ్ బాబుది కూడా ఉంటది ఖచ్చితంగా మేడం. ఇది అంతా తీగలాగితే డొంకంతా కదిలిద్ది మేడం. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలకు చెబితే మీలాంటి వాళ్ళు కూడా నమ్ముతారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకముందే అజయ్ బాబు గారు అభినవ్ దర్శన్ తో వీడియో తీశారనమాట. క్లియర్ గా ఏమని చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు నిజం చెప్పు, ఏంటి ఇది మొత్తం కూడా నువ్వే కావాలని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయించుకుని నీ మీద దాడి చేయించుకున్నావు అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. నిజం చెప్పమని చెప్పేసి ఒక వీడియో తీశారనమాట. సో మరి రేపొద్దున ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ వస్తా ఉంటే అసలు అజయ్ బాబు గారిని ఎందుకు నమ్మాలని అంటారు? అంటే మేడం ఈ యాక్షన్ లేని రియాక్షన్ ఉండదు. ఎంక్వైరీ జరగకముందే చేశారు ఆయన ఈ వీడియో. అదే మేడం, వాళ్ళు ప్రీ ప్లానెడ్ గా ప్లాన్ చేసుకొని ఉంటారు. నువ్వు ఇలా అను, నేను ఇలా అంటా, ఆ విధంగా జరిగి ఉండొచ్చు. ఎందుకు అసలు ఇది మొత్తం జరగడానికి గల కారణం ఏంటి? వీళ్ళని జనం మర్చిపోతున్నారని చెప్పేసి వీళ్ళ వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి అంటే మేడం, ఒకటి జనము మర్చిపోతున్నారు అని అనటం కాదు, కానీ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళు ప్రయాణం చేశారు, ఇది క్లియరు. కానీ నేను ఇంకొక విషయం ఏమంటానంటే, అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి పాడేరు సీతారామరాజు జిల్లా, ఆయన పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి, ఓకేనా. ఉండాల్సింది. ఎందుకంటే అతను అక్కడ ఆదివాసీ బిడ్డల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర ప్రారంభించిండు. ఫస్ట్ 2-3 స్టార్ట్ అయింది, అది కొంచెం పెరుగుకుంటూ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నాడో ఎమ్మెల్యే, అతనికి భయం పట్టిందని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. ఎవరు అభినయ్ దర్శన్ చేసినటువంటి పాదయాత్రకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి భయం పట్టింది. అంతే కదా మేడం. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉండాలి, పిల్లలు చదువుకోవాలి, ఇక్కడ స్కూల్ లేదు, రోడ్లు లేవు, వాటర్ లేవు. మరి ఇవన్నీ అతను మాట్లాడి చేపిస్తున్నప్పుడు మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏముంది? మరి మీ సీట్ను మీరు కాపాడుకోవాలంటే మీరు ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఇట్లా దాడి చేయించావేమో, మరి ఆ కోణంలో కూడా ఆలోచించాలిగా మేడం. వన్ సైడ్ ఎట్లా ఆలోచిస్తాం మనం, అది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఇతను వెళ్ళి అక్కడ చేసి ఇదంతా కూడా తప్పే కదా. సో వాళ్ళు వర్క్ చేయట్లేదు, వాళ్ళు వర్క్ చేయించట్లేదు, కావాల్సిన వస్తువులు కల్పించట్లేదు అక్కడ ఉన్న గ్రామ ప్రజలకే అని చెప్పేసి అంటే ఇతను వెళ్ళి చేసిన తతంగం దీన్ని అసలు ఇంక ఇది చాలా పెద్ద తప్పు కదా అని చెప్పేసి అనాలి. తప్పని అనాలి మేడం. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అతను ఏమంటున్నాడు, అక్కడ రోడ్డు లేకపోతే
రోడ్డు వేయించిండంట, అక్కడ నీళ్ళు లేకపోతే నీళ్ళు వచ్చేటట్టు చేయించిండంట. అంటే ఇవన్నీ చేస్తుంటే అతను ఏంటంటే ఒకవేళ రానున్నటువంటి రోజులలో అతని సీటు అతను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో అతను కిరాయి వాళ్ళని పెట్టి కూడా చేపించి ఉండొచ్చు కదా. అందుకే కదా మనకి ఇన్వెస్టిగేషన్ అన్నది జరిగితేనే కదా మనకు నిజాలు తెలిసేది. ఇప్పుడు మీరు వన్ సైడ్ చెప్పలేరు, నేను వన్ సైడ్ చెప్పలేను కదా మేడం. ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.